హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన దేశం యొక్క స్టాక్ మార్కెట్స్ గ్రావిటీ అనేది మూవ్ అవుతుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ 24.8% ఉంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ది కేవలం 24.3% ఉంది. అవునండి, గత సంవత్సరం 2025లో కానీ చూసినట్టయితే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్ నుంచి 3 లక్షల కోట్లని వెనక్కి తీసుకున్నారు. అదే టైంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్స్ని కాపాడాలి అని అంటూ ముందుకు వచ్చి 8 లక్షల కోట్ల దాకా డబ్బుల్ని లోపల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే 2.5% ఏదైతే అమ్ముడుపోయిందో దాన్ని రీప్లేస్ చేస్తూ మన మార్కెట్స్లోకి మనీని పుష్ చేశారు. అయితే ఎటువంటి కంపెనీస్లో వాళ్ళ స్టేక్ని పెంచుకున్నారు, వాటిని తెలుసుకోవడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరుగుతుంది. 3 స్టాక్స్ని మనం ఎంచుకున్నాం. సో ఏదైతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీస్కి సంబంధించిన టాప్ రేటింగ్ ఉన్న ఫండ్స్ దేంట్లో అయితే, ఏ కంపెనీస్లో అయితే వాళ్ళ యొక్క స్టేక్ని అసెట్ అండర్ మేనేజ్మెంట్ యొక్క అలొకేషన్ పెంచుకున్నాయో అటువంటి 3 కంపెనీల యొక్క బలాలు, బలహీనతలు, వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ మొత్తాన్ని మేము ముందుకు ప్రెజెంట్ చేయడానికి వచ్చేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాం కదండి. సో ప్రోత్సహిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొట్టమొదటి కంపెనీ ఏంటి అని అంటే స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ పర్టికులర్ కంపెనీలోనే దాని యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ యొక్క అలొకేషన్ 2% కన్నా పెంచుకుంది. సో 2% కన్నా ఎక్కువ పెంచుకున్న ఈ కంపెనీ ఏంటనుకుంటున్నారా? జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్. అయితే ఈ పర్టికులర్ కంపెనీ ఏం చేస్తారు? ఈ పర్టికులర్ కంపెనీ మన దేశంలోని కమర్షియల్ వెహికల్ ఇండస్ట్రీస్కి కావాల్సిన అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు వెహికల్ కంట్రోలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వీటిని తయారు చేసి అందిస్తారు. ఎవరికి అందిస్తారు? వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ వెహికల్స్ తయారు చేసే వాళ్ళకి ఆర్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అయిన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మహీంద్రా ఇలాంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని తీసుకెళ్లి అందిస్తారు. దీనితో పాటుగా మన దేశంలో ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఇండస్ట్రీలోనే మార్కెట్ లీడర్గా వ్యవహరిస్తున్నారు. అండ్ వీళ్ళు మొత్తం అంతా కలిపి అకౌంటింగ్ పరంగా ఒకే యూనిట్ నుంచి ఆర్ ఒకే సెగ్మెంట్ నుంచి రెవెన్యూ వస్తున్నట్టుగా తెలుపుతున్నారు. కానీ 3 ముఖ్యమైన సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. అందులో మొదటి సెగ్మెంట్ విషయానికి వస్తే ఓఈఎం కాంపనెంట్స్. సో ఓఈఎం కాంపనెంట్స్ అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఏవైతే కాంపనెంట్స్ని అందిస్తారో ఇందులో వీళ్ళు ముఖ్యంగా ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఈ రెండింటిని కూడా అడ్వాన్స్డ్ కాంపనెంట్స్గా కావాల్సినట్టు ఓఈఎం వాళ్ళకి తయారు చేసి అందిస్తారు. ఇందు నుంచి 75% వరకు ఆదాయం వస్తుంది. రెండవ ముఖ్యమైన పిల్లర్ ఏంటి అని అంటే ఆఫ్టర్ మార్కెట్ అండ్ ఆర్ఎండి. ఆఫ్టర్ మార్కెట్ అంటే ఒక ప్రోడక్ట్ సేల్స్ అయిన తర్వాత దానికి సంబంధించిన సర్వీసింగ్ అవ్వచ్చు, స్పేర్ పార్ట్స్ అవ్వచ్చు, అప్గ్రేడేషన్స్ చేయడం అవ్వచ్చు. అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ దాని నుంచి కూడా వీళ్ళ ఆదాయం అనేది తెచ్చుకుంటున్నారు. సో ఈ లైన్ నుంచి చూస్తే 26% వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. ఇండస్ట్రీని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడన్నా ఒక కంపెనీ గురించి చదివేటప్పుడు ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన దేశంలో ఆటోమోటివ్ కాంపోనెంట్ ఇండస్ట్రీ విషయానికి కానీ వస్తే 6.7 lakh crores దాకా మార్కెట్ అనేది ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్ కి విలువ 57,000 crores. ఇది 9% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో పెరుగుతుంది. మన దేశంలోని ఈ పర్టికులర్ జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్ కంపెనీ విషయానికి కానీ వస్తే దీని యొక్క సేల్స్ గత సంవత్సరంలో 3,800 crores. అండ్ ఇది ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్ లో మన దేశంలో 80 to 85% మార్కెట్ ని హోల్డ్ చేస్తుంది. అయితే ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటి అని అంటే వీళ్ళు ఆటోమోటివ్ కాంపనెంట్స్ అయిన వీళ్ళు తయారు చేసే కాంపనెంట్స్ ని ఓఈఎం వాళ్ళకి సప్లై చేస్తారు కాబట్టి టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్ లేలాండ్ వాళ్ళ యొక్క సేల్స్ మీద వీళ్ళు ఇండైరెక్ట్ గా ఆధారపడిపోతూ ఉంటారు. అండ్ 2025లో ఈ కమర్షియల్ వెహికల్ ఇండస్ట్రీ అనేది మన దేశంలో కొంచెం డౌన్ఫాల్ అంటే 5.4% డిక్లైన్ అనేది సేల్స్ లో చూసింది. దాని యొక్క ప్రభావం ఈ కంపెనీ పైన ఎంతవరకు కాదనుకున్నా ఉంది. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ చూద్దాం. కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ గత 3 సంవత్సరాలకి సేల్స్ పెరిగిన రేట్ చూస్తే 15%, కానీ అదే టైంలో ప్రాఫిట్ పెరిగిన రేట్ 52%. ఎందుకు? మొట్టమొదటిది వీళ్ళు కాస్ట్ కంట్రోల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ వివిధ రకాల ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. దీనితో పాటు ఏదైతే అదర్ ఇన్కమ్ వీళ్ళు ఎక్కడైతే పెట్టుబడి పెట్టి దానిపైన ఇంట్రెస్ట్ అనేది సంపాదిస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే 32% పెరిగింది. ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 26 Q3 కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క ఆదాయం ఆ ముందు సంవత్సరం అదే క్వార్టర్తో కానీ పోలిస్తే 12% పెరిగి 1,075 కోట్ల వరకు చేరుకుంది. దీనికి గల ముఖ్య కారణం ఈఎస్సి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ప్రభుత్వం వాళ్ళు కూడా బస్సెస్ కి ఇటువంటి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఈఎస్సి ఉండాలి అని అంటూ సెప్టెంబర్ 2025లోనే ఆంక్షలు జారీ చేయడంతో అది ఈ కంపెనీకి బెనిఫిట్ గా మారి వీళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి డిమాండ్ పెరగడం మనం చూసాం. అదే టైంలోనే వీళ్ళ కాస్ట్ ఆఫ్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఖర్చులు ఉన్నాయో 11.6% పెరిగితే రా మెటీరియల్స్ మాత్రం 11% పెరిగినాయి. అంటే రెవెన్యూతో పోలిస్తే
మంచిగానే పెరిగాయి కాబట్టి ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18.5% ఉంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ 13% దగ్గర స్థిరపడింది. ఎటువంటి భవిష్యత్తులో ప్రణాళికలు వీళ్ళు వేయాలనుకుంటున్నారు? అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు అనంటే, ఏదైతే ఇప్పుడు వివిధ రకాల ఎలక్ట్రిఫికేషన్స్ అండ్ సేఫ్టీకి సంబంధించిన టెక్నాలజీస్‌ని మనం ఇంకా అమలు పరుస్తామో, దాని నుంచి ప్రెజెంట్‌గా ఉండే వెహికల్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలి అనంటూ తెలియబరుస్తున్నారు. ఇదే నేపథ్యంలో నేను ఇందాక చెప్పినట్టుగా సెప్టెంబర్ 2025లోని గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ముందుకు వచ్చి మీరు ఇటువంటి ఈఎస్సీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి బసెస్‌కి కూడా ఇక మీదటి నుంచి అని చెప్పారో, దాని నుంచి వీళ్ళకి యావరేజ్‌గా ఉండే యూనిట్స్ 1500 నుంచి 2000 నుంచి కాస్త 3500 నుంచి 4000 వరకు పెరిగిపోయింది డిమాండ్. దీనితో పాటు ఫినాన్షియల్ ఇయర్ 2025లోనే వీళ్ళు ఏడీఏఎస్ అనే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు అక్కడ కూడా వీళ్ళకి కంటెంట్ పర్ వెహికల్ 44,000 చొప్పున పెరుగుతుందని తెలుస్తుంది. సో ఈ ఈఎస్సీ అవ్వచ్చు, ఏడీఏఎస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే ఈ కంపెనీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. అడిషనల్‌గా ఇంక్రిమెంటల్ రెవెన్యూ 50,000 దాకా పెరుగుతుంది. రెండవ ముఖ్యమైన ప్రణాళిక ఏంటి అనంటే ఫినాన్షియల్ ఇయర్ 2030 లోపు ఇప్పుడు ఏదైతే హెవీ వెహికల్ సెగ్మెంట్‌లో ఎక్కువగా దృష్టి పెడుతున్న వీళ్ళు కాస్త లైట్ కమర్షియల్ వెహికల్ ఎల్‌సీవీ సెగ్మెంట్‌లో కూడా ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కూడా వీళ్ళ యొక్క సేల్స్‌ని పెంచుతూ 800 కోట్ల దాకా ఆదాయం తెచ్చుకోవాలి అనే దానిపైన దృష్టి పెడుతున్నారు. మూడవ విషయం కానీ ఒక చిన్న చిక్కు వీళ్ళకేముంది అనంటే ఇన్వెంటరీ డేస్ కానీ, డెటార్ డేస్ కానీ పెరుగుతున్నాయి. సో ఇది గాని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ యొక్క క్యుములేటివ్ ఫిగర్స్ తీసుకొని చూస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ టు ద నెట్ ప్రాఫిట్ ఈ రేషియో అనేది కొంచెం సాఫ్ట్ అయిపోయింది. సో అందుకని సెప్టెంబర్ 2025లోని ముఖ్యంగా ఇవి మనం తీసుకోవాలి, రియలైజేషన్స్ అనేవి చేసుకోవాలి అని డెటాస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్‌గా కంపెనీ ఎటువంటి రిస్క్స్ చూడాలి? మొట్టమొదటిది ఆటోమోటివ్ రంగం అనంటే ఇదొక సైక్లికల్ ఇండస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా కూడా డిమాండ్స్ అనేవి సైకిల్స్‌లో వెళ్తాయి కాబట్టి ఇండస్ట్రీకి ఎప్పుడు వాలటాలిటీ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ రెండవ ముఖ్యమైనది ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్. పీఈ రేషియో 50 టైమ్స్ ఉంటే పీఈజీ 1 టైమ్ కింద ఉంది. గత హిస్టరీలో గ్రోత్ చూస్తే 50% ఉన్నప్పటికీ చాలా మంచిగా అనిపించినప్పటికీ కూడా కొన్ని రీసెంట్ క్వార్టర్స్ గాని చూసినట్టయితే గ్రోత్ అనేది తగ్గుతుంది. సో దీనిపైన ఇన్వెస్టర్స్‌గా మీరు దృష్టి అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ డెటాస్ యొక్క సంఖ్య సేల్స్‌తో పాటు పోలిస్తే 39% ఉంది. అంటే ఇది పెరుగుతూ వస్తుంది. అంతే ఎక్కువగా డెటార్స్ ఉన్నట్టయితే క్యాష్ కలెక్ట్ చేసుకోలేకపోతున్నట్టుగా ఇది ఒక వీక్‌నెస్ కింద సంకేతం. ఇప్పుడు రెండవ కంపెనీ మనం మిడ్ క్యాప్ ఫండ్స్ ఆర్ మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన నిపాన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళ యొక్క అసెట్ అలొకేషన్‌ని ఈ పర్టిక్యులర్ కంపెనీలోని 1.08% పెంచుకున్నారు. అది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిజినెస్ మనందరికీ తెలిసిందే. మన దేశంలోని నవరత్న స్టేటస్ పొందిన పబ్లిక్ సెక్టర్ యూనిట్. అండ్ వీళ్ళు ఎలక్ట్రికల్ స్పేస్ అంటే ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తారు. దేనికి? డిఫెన్స్ రంగానికి. సో ఇందులో లీడింగ్‌గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళు బి2జి బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ మోడల్స్‌లోని వాళ్ళకి కావాల్సిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్‌ని అడ్వాన్స్డ్‌గా తయారు చేసి అందిస్తున్నారు. సో వీళ్ళకి వచ్చే ఆదాయం 2 భాగాలుగా విభజించొచ్చు. మొట్టమొదటిది కోర్ అని చూస్తే 90% వరకు ఆదాయం వీళ్ళకి డిఫెన్స్ కాంపోనెంట్స్‌ని తయారు చేసి అందించడం నుంచి వస్తుంది. అండ్ మిగతా 10% వీళ్ళు అందించే సేవల నుంచి, ఇన్‌స్టలేషన్ కావచ్చు, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ కావచ్చు, రిపేర్స్ నుంచి కావచ్చు, ఆర్ లేకపోతే సేఫ్టీ సిస్టమ్స్ ఆర్ లైఫ్ సైకిల్స్‌ని మేనేజ్మెంట్ చేయడం వల్ల కూడా కావచ్చు. ఇందు నుంచి 10% ఆదాయం అనేది వస్తుంది. సో ఇలాగ మనం ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే మన దేశం యొక్క డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ అనేది 68,500 crores ఉంది. అండ్ ఇందులోని కానీ ఈ భారత్ ఎలక్ట్రికల్స్ విషయానికి కానీ వస్తే వీళ్ళకి 35% మార్కెట్ షేర్ ఉంది. అంటే దాదాపుగా 23,679 crores దాకా వీళ్ళ యొక్క సేల్స్‌ని చూపించారు గత సంవత్సరం. అయితే ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీ రాబోయే అంటే 2032లోని దాదాపుగా 6% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తోటి 1,04,000 కోట్లని దాటే ఎక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇటువంటి తీరులోనే ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏకైక కస్టమర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళే. సో ఏకైక కస్టమర్ కాబట్టి చాలా పవర్ఫుల్‌గా సెంట్రలైజ్డ్‌గా ఆపరేట్ చేస్తారు. వివిధ రకాల సప్లయర్స్ వీళ్ళకి కావాల్సిన తీరులో సప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఈ బ్యాలెన్స్ షీట్‌ని గాని చూసినట్టయితే, ఫినాన్షియల్ నంబర్స్ పరంగా గాని చూసినట్టయితే గత 3 సంవత్సరాల్లోని ఇక్కడ సేల్స్ గ్రో అయింది 16%. అదే టైంలో ప్రాఫిట్ గ్రో అయింది కేవలం 30%. ఇక్కడ ముఖ్యంగా కాస్ట్ కంట్రోల్‌ని వీళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తూ ఎంప్లాయీ కాస్ట్ కావచ్చు, ఇతర రకాల కాస్ట్ కావచ్చు, రెవెన్యూతో పోలిస్తే ఎప్పుడు తక్కువ దిశలోనే మెయింటైన్ చేశారు. అండ్ అదర్ ఇన్కమ్ కూడా తగ్గింది. వాళ్ళకొచ్చే ప్రాఫిట్స్ మొత్తం కూడా వాళ్ళ ఆపరేషన్స్ నుంచి రావడం అనేది వాళ్ళు చూడడం మొదలుపెట్టారు. ఏదైతే ఇందువల్ల ప్రాఫిట్స్ అనేవి అదర్ ప్రాఫిట్స్ కాకుండా ఆపరేషన్స్ నుంచి రావడం వల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా మంచిగా ముందుకు వెళ్ళడం
మనం చూసాము. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 26 Q3లో గాని చూస్తే సేల్స్ 24% పెరిగి 7,154 crores చేరుకుంది. ముఖ్యమైన కారణం ఏంటి? మేజర్ కీలకమైన ప్రాజెక్టులు ఏవైతే డిఫెన్స్‌కి సంబంధించి ఉన్నాయో దానికి తగిన మైల్ స్టోన్స్‌ని పూర్తి చేయడం వల్ల వీళ్ళకి ఆదాయం అనేది ఎక్కువ రీతిలో పెరగడం చూసాం. అదే టైంలో వీళ్ళకుండే ఖర్చులు 23% పెరిగినాయి. కానీ అదర్ ఎక్స్‌పెన్సెస్ 15% వరకు తగ్గడంతోటి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 29.7% దగ్గర స్థిరపడింది. అదర్ ఇన్కమ్ 25% తగ్గడం వల్ల ఆపరేటింగ్ నెట్ ప్రాఫిట్ విషయానికి గాని వస్తే 22% దగ్గరే ఉండిపోయింది. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్‌ని చూసి ముఖ్యమైన మెట్రిక్స్ గాని తెలుసుకున్నట్టయితే ఏదైతే ఎగ్జిక్యూషన్ టు ఆర్డర్ బుక్ అనేది ఉంటుందో, ఆర్డర్ బుక్ విషయానికి వస్తే జనవరి 2026కి ఈ కంపెనీకి 73,450 crores దగ్గర వరకు ఉంది. అంటే ఏంటి? గత సంవత్సరం ఆదాయంతో పోలిస్తే 3 రెట్ల అధికమైన ఆర్డర్ బుక్‌ని చూశారు. రాబోయే 3 సంవత్సరాల వరకు వీళ్ళకి ఆదాయానికి ఎటువంటి డోకా ఉండదని అర్థమవుతుంది. కోవిడ్ టైం నుంచి కానీ చూసినట్టయితే ఈ ఎగ్జిక్యూషన్ టు ఆర్డర్ బుక్ రేషియో అనేది చాలా వరకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ స్థిరంగా వచ్చేసింది. క్యాష్ కన్వర్షన్ గురించి చూద్దాం. మొట్టమొదటిది చాలా మంచి విషయం ఏంటి అనంటే రిసీవబుల్ డేస్ అనేవి ఇది వరకు 2014లో 233 డేస్ ఉండేది కాస్త 133 డేస్‌కి తగ్గింది. అంటే క్యాష్‌ని త్వరగానే కలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రెండవ చిక్కు విషయం ఏంటి అనంటే ఇన్వెంటరీ డేస్ ఏదైతే ఉందో అది కోవిడ్ పీరియడ్ తర్వాత 273 డేస్‌కి పెరిగింది. ఎందుకు ఇంతలా పెరిగింది? బిజినెస్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళేదో సాదా సీదాగా ఒక చిన్న ప్రోడక్ట్‌ని తయారు చేసి ఇవ్వడం కాదు. వీళ్ళు కావాల్సిన మిలిటరీ బేసెస్, రాడార్స్, మిసైల్ సిస్టమ్స్ ఇట్లా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ప్లాట్‌ఫార్మ్స్ ఇటువంటి వాటిని తయారు చేసేటప్పుడు దీర్ఘకాలికమైన ప్రొడక్షన్ సైకిల్స్‌కి వెళ్ళిపోతారు. సో అందుకని ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో కూడా వీళ్ళకి చాలా తక్కువుంది. సో ఇక్కడ దీనివల్ల ఇన్వెంటరీ డేస్ అనేవి ఎక్కువ పెరగడం. ఇంకొక కారణం ఏంటి అనంటే కావాల్సిన కాంపోనెంట్స్‌ని తయారు చేయడానికి 20-30% వీళ్ళు సెమీ కండక్టర్స్‌ని దిగుమతిని చేసుకుంటారు. ఇటువంటి అస్థిరత్వం జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇవన్నీ డిలే అవ్వడం వల్ల డిలే అవుతుంది అనే ముందస్తుగానే కొంచెం ఎక్కువగా ఇన్వెంటరీని తెచ్చి వీళ్ళ దగ్గర పెట్టుకోవడం కూడా ఒక రీజన్ ఈ ఇన్వెంటరీ డేస్ పెరగడానికి. సో ఇంతలాగా ఇన్వెంటరీ డేస్ పెరిగిపోతున్నాయి అనంటే దానిపైన ఇన్వెస్టర్స్‌గా మనం దృష్టి అనేది పెట్టాల్సి ఉంటుంది. గ్రోత్ అవుట్‌లుక్ పరంగా ఎటువంటి ప్రణాళికల మేనేజ్మెంట్ వాళ్ళు వేస్తున్నారంటే 2025లోనే ఆదాయం 17% చొప్పున పెరిగింది. కానీ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు 15% గ్రోత్ రేట్ ఉంటుంది అని మేనేజ్మెంట్ గైడెన్స్ తెలియపరిచారు. అండ్ దీంతో పాటు ఎక్స్‌పోర్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూ 3-4% మాత్రమే ఉంది. కానీ దీన్ని 10% వరకు పెంచుతాము. అంటే ఇంకా మీదట గాని ఇది పెంచితే దాదాపుగా ఒక 2,700 చొప్పున ఆదాయం అనేది ఇంకా పెరుగుతుంది ఈ కంపెనీకి. సో ఏం చేస్తారు అనంటే యూరోప్‌లో రీఆర్మమెంట్ డిమాండ్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ కావాల్సినట్టుగా ఫ్యూజెస్, C4I సొల్యూషన్స్ ఏవైతే ఇతర స్నేహితమైన దేశాలు ఉంటాయో వాటికి ఇస్తూ ఈ పర్టిక్యులర్ రంగాన్ని కూడా ఈ సెగ్మెంట్ నుంచి కూడా వీళ్ళ ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రణాళికలు అయితే వేసుకున్నారు. కంపెనీ రిస్క్ పరంగా ఎటువంటి వాటిని చూడాలి. సో మొట్టమొదటిది సప్లై చైన్ రిస్క్. ఏవైతే పరికరాలు తయారు చేస్తారో 20-30% వీళ్ళకి కావాల్సిన సెమీ కండక్టర్స్‌ని దిగుమతి చేసుకుంటారు. సో ఇప్పుడు ఏదైతే Q1లో ఫినాన్షియల్ ఇయర్ 2026 Q1లోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యన వచ్చిన ఈ టెన్షన్స్ కారణంగా సెమీ కండక్టర్స్ యొక్క రాబడి అనేది ఆగిపోయింది. డిలే అవ్వడంతోటి ఆ ప్రాఫిట్స్ అంటే 200 కోట్ల మీద ఈ ఎఫెక్ట్ అనేది మనం పడ్డం చూసాము. సో 10% గ్రోత్ ఉండేది కాస్త 5%కి తగ్గిపోయింది. డిఫెన్స్ రంగానికి సంబంధించి ఇన్వెంటరీ డేస్ వచ్చి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనం ముందే చూసాం కాబట్టి ఇది క్యాష్ కింద కన్వర్ట్ అయ్యే ప్రెషర్ కూడా మనకి ఎక్కువే ఉంటుంది. సో దీంతో పాటు వాల్యుయేషన్ రిస్క్ 53 రెట్ల దగ్గర పీఈ రేషియో ఉంది. కానీ 5 ఇయర్ మీడియన్ 30 టైమ్సే ఉంది. అండ్ రెవెన్యూ గ్రోత్ కూడా 16% ఉంది. సో వాల్యుయేషన్ పరంగా కూడా మనం నంబర్స్‌ని చూసుకోవాలి. నెక్స్ట్ మూడవ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇందులో హీలియోస్ క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్‌ని 1.2% అసెట్ అండర్ మేనేజ్మెంట్ అలొకేషన్‌ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో పెంచుకున్నారు. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే అది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అంటే మన దేశంలో లీడింగ్ ప్రైవేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అండ్ వీళ్ళకి వచ్చే ఫీజు ఎందు నుంచి వస్తుంది? మేనేజ్మెంట్ ఫీజ్ ఏయుఎంని మేనేజ్ చేసి పెట్టడం కోసం. బిజినెస్ వర్టికల్స్ పరంగా గాని చూసినట్టయితే ఈ కంపెనీకి 3 ముఖ్యమైన వర్టికల్స్ నుంచి ఆదాయం అనేది వస్తుంది. మొట్టమొదటిది చాలా ఎక్కువగా ఆదాయం వచ్చేది 92% వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. అండ్ అందులో కూడా ఇక్కడ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ద్వారా వేసే ఈ కేటగిరీలో 90% కన్నా ఎక్కువ మంది 5 సంవత్సరాల వరకు ఎంచుకున్నారు. సో వీళ్ళకి ఆదాయం అనేది స్థిరంగా వస్తుంది. రెండవది 7% ఆదాయం తెచ్చిపెడుతుంది వివిధ రకాల ప్రోడక్ట్స్ నుంచి. ప్రైవేట్ క్రెడిట్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఈల్డ్ ఫండ్స్ కావచ్చు, లాంగ్ షార్ట్ స్ట్రాటజీస్ నుంచి వస్తుంది. మిగతా 1% వీళ్ళకి ఆఫ్ షోర్ అడ్వైజరీ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క
ఆపరేట్ చేస్తున్న ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. ఇండియాలోని మ్యూచువల్ ఫండ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 82 lakh crores వరకు ఉంది ఈ రోజున మార్కెట్. అందులోని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ విషయానికి కానీ వస్తే వీళ్ళు 13% మార్కెట్ షేర్ ఉంది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్లో. 2030 లోపు అంచనా ఏంటి అని అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 14% తోటి ఈ 82 lakh crore కాస్త 100 కోట్లు దాటిపోయినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్తున్నారు. సో ఇంతలాగా ఎఫెక్ట్ అండ్ ఇంతలాగా పాజిటివ్ అవుట్లుక్ ఉన్న ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి, ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన నంబర్స్ని మనం చూద్దాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళ యొక్క గత 2 సంవత్సరాల్లో చూస్తే వాళ్ళ ఆదాయం 32% వరకు పెరిగింది. సేల్స్ కావచ్చు, లాభాలు కావచ్చు. కాకపోతే ప్రాఫిట్స్ మీద ప్రెషర్ అనేది ఉంటూనే ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లోని ఇవ్వాల్సిన ఫీజెస్, కమిషన్ ఇవన్నీ పెరగడంతో ఇదే టైంలోని ఫేర్ వాల్యూ గెయిన్స్ అంటే నాన్ ఆపరేటింగ్ అదర్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఏదైనా కంపెనీకి, అలా ఈ ఏఎంసీస్కి ఇటువంటి ఫేర్ వాల్యూ గెయిన్స్ అనేవి ఉంటాయి. అవి 320 crores నుంచి 225 crores తగ్గిపోయింది. సో ఇలా తగ్గిపోవడం వల్ల ఏమైంది, వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్, ఓవరాల్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా తగ్గిపోయినాయి. ఒకే పాజిటివ్ విషయం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క యావరేజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కొంచెం స్థిరంగా ఉండడం వల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రాడ్యువల్ గా పెరిగింది. సో లేటెస్ట్ ఫైనాన్షియల్స్ Q3 గాని చూసినట్టయితే రెవెన్యూ 23.5% పెరిగి 1515 crores కి చేరుకుంది. అదర్ ఇన్కమ్ 109 crores కి మారింది. నెగటివ్ నుంచి టోటల్ ఇన్కమ్ 35% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. ముఖ్యంగా ఏయుఎం ఎక్స్పాన్షన్ వల్ల ఈ గ్రోత్ అనేది చూసింది. కంపెనీ యొక్క మ్యూచువల్ ఫండ్ ఏయుఎం గత సంవత్సరం ఇదే క్వార్టర్తో పోలిస్తే 23% పెరిగి 10.77 trillion కి చేరుకుంది. ఎక్స్పెన్సెస్ పరంగా చూస్తే 8.5% మాత్రమే పెరిగింది. సో అందుకే ఆపరేటింగ్ ప్రాఫిట్ లీవరేజ్ ఉండడం వల్ల 30% గత సంవత్సరంతో పోలిస్తే పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ 45% పెరిగి 917 crores దగ్గర స్థిరపడిపోయింది. గ్రోత్ కూడా బాగానే ఉంది. డిసెంబర్ 2025లోనే మంత్లీ ఎస్ఐపి ఇన్ఫ్లోస్ 5,000 కోట్లని చేరుకున్నాయి. అంటే ఇది కూడా గత సంవత్సరం అదే క్వార్టర్తో పోలిస్తే 18.6% పెరిగినట్టుగా తెలుస్తుంది. సో యూనిక్ కస్టమర్స్ కూడా చూస్తే 16.2 million ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 12% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది ఉంది. సో ఇక్కడితో ఆగిపోకుండా భవిష్యత్ ప్రణాళికలు ఎలాగున్నాయి? సో వీళ్ళేమంటున్నారంటే ఏయుఎం టు జీడిపి రేషియో మన దేశంలో మాత్రమే కేవలం 20% ఉంది. ఫ్రాన్స్ లాంటి దేశాలు, యుఎస్ లాంటి దేశాలు తీసుకుంటే దాదాపుగా 80%, 120% వరకు ఉన్నాయి. అంటే మన దేశంలో ఇంకా చొచ్చుకు వెళ్ళడానికి చాలా వరకు స్కోప్ అండ్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఫస్ట్ టైంగా ఇంకా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ చేసి, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసి, B30 సిటీస్లోకి ఇంకా ఎంట్రీ అవ్వకుండా ఇవన్నీ కూడా చాలా డిమాండ్ ఉన్నవి. కాబట్టి ఈ కంపెనీకి ఎదుగుదల అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మేనేజ్మెంట్ వాళ్ళు భావిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా రిస్క్స్ విషయానికి కానీ వస్తే మొదట వాల్యుయేషన్ రిస్క్. ఈవీ బై ఎబిటా రేషియో చూసి 72 times ఉంది. కానీ ఇండస్ట్రీ యొక్క మీడియం 17 times ఉంది. ఎక్కువగా ఓవర్ వాల్యుయేషన్. సో మీరు చూసుకోవాలి. రెండవది గ్రోత్ కన్స్ట్రెయింట్ రిస్క్. సో కోర్ ఈక్విటీ సెగ్మెంట్లోనే వీళ్ళకి అత్యధికమైన ఆదాయం వస్తుంది కాబట్టి అక్కడ ఇన్ఫ్లోస్ అనేవి ఎంత మాత్రం తగ్గిపోయినా సేల్స్ అనేవి చూస్తే 1400 billion నుంచి Q2 కల్లా 1100 billion కి తగ్గిపోయింది. సో ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ యొక్క వాల్యుయేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని అంటూ మనం ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ డబ్బుల్ని ఒకే లంశంలో మనం పెట్టకూడదు అని అక్కడ ఆంక్షల్ని విధించడం వల్ల వీళ్ళ ఇన్ఫ్లోస్ అనేవి తగ్గడం చూసాము. సో అవండి 3 కంపెనీస్ ఏవైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క స్టేక్స్ని కంపెనీస్లో పెంచుకున్నారని తెలుస్తుంది కదా. మీ పోర్ట్ఫోలియోలో ఇటువంటి కంపెనీస్ ఉన్నాయా అనే విషయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అయితే వీడియో ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ మేము ఈ వీడియో ద్వారా మీకైతే ఇవ్వడం లేదు. మీరుగానే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించుకున్న తర్వాతే ఓ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.